Hello boys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. So very recent గా మనకు ఆర్ఆర్బీ నుండి జేఈకి అనగా జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఫుల్ లెంత్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అంటే ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్, అదేవిధంగా CBT1 ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, CBT2 ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఈ వీడియోలో మనం డీటెయిల్గా స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్ అండ్ అదేవిధంగా నేను ఈ రెండింటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ నుంచి వచ్చినటువంటి జేఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఇప్పుడు మనం చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెట్రాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెట్రాలజికల్ సూపర్వైజర్. సో ఈ అన్ని పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ 30/7/2024 అంటే 30th జూలై నుంచి మనకు అప్లికేషన్ డేట్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఎప్పటి వరకు 29th ఆగస్ట్ వరకు మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే 30 నుంచి 8 వరకు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం చేసుకోవచ్చు. అంటే మనకు లాస్ట్ డేట్ 29th వరకు అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఈ డేట్లో మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు వచ్చాయి సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెట్రాలజికల్ సూపర్వైజర్, ఈ పోస్టులు ఓన్లీ ఆర్ఆర్బీ గోరఖ్పూర్లోనే ఉన్నాయి. సో రిమైనింగ్ ఏ జోన్లో లేవు. ఓన్లీ ఆర్ఆర్బీ గోరఖ్పూర్లో అప్లై చేసిన వాళ్ళకి ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. సో ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 36 ఇయర్స్ ఉండాలి. సో మనం ఫర్దర్ నెక్స్ట్ స్లైడ్లో ఏ కేటగిరీస్కి అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు పెంచారు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి 7,934 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ని యాడ్ చేస్తే మనకు మొత్తం 7,951 అనగా 7,951 టోటల్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇది మన ఇండియాలో ఉన్న ఆర్ఆర్బీ నుండి వచ్చిన టోటల్ వేకెన్సీస్. సో ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది డైరెక్ట్ లెవెల్ 6 పోస్ట్ అండి. సో 2024లో డైరెక్ట్ లెవెల్ 6 పోస్ట్ అంటే ఓన్లీ ఆర్ఆర్బీ జేఈ. సో ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్లో మీకు డైరెక్ట్ లెవెల్ 6 పోస్ట్ మీకు కావాలి అంటే సో మీరు ఖచ్చితంగా జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా డైరెక్ట్ లెవెల్ 6కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా లెవెల్ 6 జాబ్ కొట్టగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ లెవెల్ 6 జాబ్ ఆర్ఆర్బీ NTPCలో ఓన్లీ స్టేషన్ మాస్టర్ అదేవిధంగా కమర్షియల్ క్లర్క్ మాత్రమే లెవెల్ 6 జాబ్లు అండి. సో రిమైనింగ్ ఏ జాబ్లో లెవెల్ 6 లేదు. కానీ ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో సో డిప్లొమా చేశారో వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు డైరెక్ట్ లెవెల్ 6 అంటే మీ ఇనిషియల్ శాలరీ అప్రాక్సిమేట్లీ 60,000 to 70,000 ఉంటుంది. సో మీకు ఒక డిప్లొమా చేసి ఒక బీటెక్ చేసి డైరెక్ట్ని 70,000 శాలరీ తీసుకోవాలంటే మీకు ఈ నోటిఫికేషన్ చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో దట్టు ఇక్కడ మనం అంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో లైక్ గ్రేడ్ 1 ఎలిజిబిలిటీ ఇచ్చారు, లైక్ ALP ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో అదే డిప్లొమా క్వాలిఫికేషన్తో మనకు డైరెక్ట్ లెవెల్ 6 పోస్ట్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎందుకు అనంటే ఈవెన్ డిప్లొమా ఉన్నప్పటికీ ఇప్పుడు డిప్లొమా వాళ్ళకు అనేది మినిమం క్వాలిఫికేషన్, బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఇందులో. సో వితౌట్ డిప్లొమా బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో విత్ డిప్లొమా బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది మినిమం డిప్లొమా క్వాలిఫికేషన్తో మనకు లెవెల్ 6 పోస్ట్ అంటే సెలెక్షన్ క్లియర్ అయితే మనం ఈ పొజిషన్లో ఉంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఏజ్ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడదాం. సో యాక్చువల్గా మినిమం డిప్లొమా ఉండాలి కాబట్టి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, అనగా 18 ఇయర్స్ ఉండాలి. అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఎక్కడ అంటే చూడండి, యాజ్ ఆన్ Jan 1, 2025 అంటే 2025 Jan 1 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 36 ఇయర్స్ ఉండాలి. అయితే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ అనేది అన్రిజర్వ్డ్ వార్లకు మాత్రమే 36 ఇయర్స్ ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ఓబీసీ కేటగిరీ SC/ST వాళ్ళకు వచ్చావో సో ఈ ఓబీసీ అండ్ SC/ST కేటగిరీ వాళ్ళకు మనకు ఓబీసీ అండ్ SC/ST ఆస్పిరెంట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 36 + 3 ఇయర్స్ అంటే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 39 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎప్పటి వరకు? Jan 1, 2025 వరకు. ఆ SC/ST ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, సో SC/ST ఆస్పిరెంట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అలా మనం టోటల్ ఏజ్ చూస్తే 41 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ వస్తుంది యాజ్ ఆన్ January 1, 2025. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు చాలామందికి డౌట్ ఉంటాయి, ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుంది, ఎవరికి ఎలిజిబిలిటీ వస్తలేదని కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ డేట్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. రైట్. సో ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఓన్లీ డ్యూ టు కోవిడ్ పాండమిక్ మాత్రమే
ఈ 3 years ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఓన్లీ 2024 నోటిఫికేషన్ మాత్రమే ఈ 36 years ఓపెన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 33 yearsకి వస్తుంది. సో ఈ ఇయర్ మీరు ఉద్యోగం కొట్టాలి, ఏజ్ కొంచెం లేట్ అవుతుంది సార్ అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో 33 years, 34 years, 35 years మేము ఉద్యోగం కొట్టలేకపోతున్నాం సార్, మాకు మంచి ఆపర్చునిటీ అంటే సార్ ఇది ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్. ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో ఎగ్జామ్ అని నిర్వహిస్తారు. సో ఫస్ట్ స్టేజ్ 1లో CBT 1 ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అంటాము. సో ఈ ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ CBT 1 ద్వారా మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కంప్లీట్లీ నాన్ టెక్నికల్ అంటే ఈవెన్ జూనియర్ ఇంజనీర్ అయినప్పటికీ కంప్లీట్ నాన్ టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని CBT 2కి అంటే ఎలిజిబిలిటీ ఇస్తారు. సో అది ఏ విధంగా ఉంటుంది? అంటే 1:15 రేషియోలో CBT 1లో ఎవరైతే యాజ్ పర్ దేర్ కేటగిరీ, యాజ్ పర్ దేర్ జోన్స్, మీరు అప్లై చేసిన జోన్స్ పరంగా, అదేవిధంగా మీరు అప్లై చేసిన కేటగిరీ పరంగా అందులో ఉన్న వేకెన్సీస్ని దృష్టిలో పెట్టుకొని 1:15 మెంబర్స్ అంటే 1:15 రేషియో అనగా ఒక జాబ్కి 15 మందిని పిలిచి CBT 2కి ఎలిజిబిలిటీ ఇస్తారు. సో ఇది CBT 1, ఇది CBT 2. సో నెక్స్ట్ CBT 2 తర్వాత ఫైనల్ లిస్ట్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్, ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారో వాళ్ళకు డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తారు. సో ఇప్పుడు మనం CBT 1 గురించి డీటెయిల్గా రాజేష్ సార్ డిస్కస్ చేస్తారు. సో CBT 1 కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్. సో కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ అండి. సో చూడండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా, అది ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, కంప్యూటర్ కానీ, సో మీరు ఖచ్చితంగా అందరికీ కామన్ CBT 1. సో CBT 1లో అందరికీ సేమ్ సిలబస్ ఉంటుందండి. ఆ సిలబస్ అనేది 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, 100 questions ఉంటాయి, 100 marks. సో 90 minutes ఎగ్జామ్ ఉంటుంది, 100 questions ఉంటాయి, 100 marks. సో 100 marksలో ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ 1 మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో మీకు డిఫరెంట్ టాపిక్స్ వచ్చి నెంబర్ సిస్టమ్, బాడ్ మ్యాథ్స్, సో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంది. నెక్స్ట్ చూడండి జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్, సో వీటికి ఉన్నటువంటి వెయిటేజ్ మనం ఒకసారి గమనిస్తే, సో చూడండి మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ 30 marks, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 marks, జనరల్ అవేర్నెస్ 15 marks, జనరల్ సైన్స్ 30 marks. సో అవుట్ ఆఫ్ 100లో 30 సైన్స్ ఉంది, 15, 25, 30. సో ఈ 100లో ఎవరైతే 1:15 రేషియోకి మీరు క్వాలిఫై అవుతారో, 1:15లో మీరు ఉంటారో వాళ్ళు మాత్రమే CBT 2కి షార్ట్ లిస్ట్ అవుతారు. సో మినిమం స్కోర్ కాదు, ఖచ్చితంగా కట్ ఆఫ్ స్కోర్ అనేది ఖచ్చితంగా క్రాస్ అయితేనే మీరు CBT 2కి వస్తారు. ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, CBT 2లో మీకు 100/100 వచ్చినా, కట్ ఆఫ్ స్కోర్ వచ్చినా రెండు సేమే. ఎందుకు సార్ అంటే CBT 1 ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్. CBT 1 అనేది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్. మీ ఫైనల్ మెరిట్లో ఈ స్కోరు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మీ ఫైనల్ సెలెక్షన్, మీ సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది తప్ప మీ ఫైనల్ సెలెక్షన్లో ఇది కీ రోల్ ప్లే చేయదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఇది క్వాలిఫై కావాలి. కానీ ఫైనల్ సెలెక్షన్లో CBT 1లో ఎలాంటి మార్క్స్ అనేది మీకు యాడ్ చేయరు. ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే CBT 1లో టాప్ స్కోర్ వచ్చింది, CBTలో నేను యావరేజ్ స్కోర్ కొట్టుకుంటే కుదరండి. CBT 1లో మీకు 100/100 వచ్చినా, కట్ ఆఫ్ స్కోర్ క్లియర్ అయినా మీ కేటగిరీ ప్రకారం మీరు CBT 2కి ఎలిజిబుల్ అంతే. సో CBT 1 అయిపోయింది, ఆ మార్క్స్ అనేది మీకు ఎక్కడ యాడ్ చేయరు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సార్ మన ఆస్పిరెంట్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా చెప్పండి. ఇందులో చాలా ఇంపార్టెంట్. రైల్వేలో చాలా మంది అనుకుంటారు SSC కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే ఒక మార్క్, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 మార్క్స్ డిడక్ట్ అవుతుంది. కానీ రైల్వేలో 1/3 చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 4 క్వశ్చన్లకు 1 మార్క్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవ్రీ 3 మార్క్స్. సపోజ్ మీరు 100కి 90 అటెంప్ట్ చేశారు, ఇందులో 60 కరెక్ట్, 30 రాంగ్ అంటే ఈ 30/3 మళ్ళీ 10 మార్క్స్ వెళ్ళిపోతుంది. 50 మార్క్స్ అంటే మీకు అవుట్ ఆఫ్ టోటల్గా 50 మార్క్సే వస్తాయి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా సాల్వ్ చేస్తేనే మీరు ఖచ్చితంగా CBT 2కి క్వాలిఫై అవుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. CBT సెకండ్ స్టేజ్ CBT 2 గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఎవరైతే CBT 1లో క్వాలిఫై అవుతారో 1:15 రేషియోలో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి CBT 2కి పిలవడం జరుగుతుంది.
సో మరి ఇక్కడ మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ క్వశ్చన్స్ 150 వస్తాయి. సో ఇందులో కూడా ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ తర్వాత అంటే వీడియోస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ CBT2 ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేస్తాం. సో ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ ఉంది. అవుట్ ఆఫ్ 150లో ఓన్లీ 30 మార్క్స్ మాత్రమే రిపీట్ అవుతాయి. మళ్ళీ రిమైనింగ్ 120 మళ్ళీ కొత్త టాపిక్సే. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే CBT1లో ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అది మీకు ఖచ్చితంగా స్కోరింగ్కి CBT2 అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీని మీరు నెగ్లెక్ట్ చేయకండి. CBT1లో వన్స్ పర్ఫెక్ట్ అయితే CBT1 క్వాలిఫై అయిన తర్వాత CBT2లో మీకు స్కోరింగ్గా యూజ్ అవుతుంది. కాబట్టి CBT2 చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని నేను చెప్తున్నాను. సో ఇక్కడ మనం సబ్జెక్ట్స్ ఒకసారి ఇండివిజువల్గా డిస్కస్ చేస్తే జనరల్ అవేర్నెస్ ఉంది, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఇచ్చారు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్స్ కంట్రోల్ ఇచ్చారు, టెక్నికల్ ఎబిలిటీ. ఇది రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. సపోజ్ నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ నుండి 100 క్వశ్చన్లకి అంటే 100 క్వశ్చన్లు ఇస్తారు, 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ వస్తాయి. సో మీరు గమనించండి, అంటే ఇక్కడ టెక్నికల్ నుండి 100 క్వశ్చన్స్ వస్తే ఇది నాన్ టెక్నికల్గా మనం భావిస్తే ఇక్కడ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఈ నాన్ టెక్నికల్లో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ అవేర్నెస్ అనేది కామన్ టు CBT1 అండ్ CBT2. కాబట్టి దీన్ని కూడా ఫోకస్ చేయండి CBT1 ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎందుకంటే CBT2లో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్షన్ DVకి మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, చాలా మంది CBT1 క్వాలిఫై అయిన తర్వాత మేము CBT2 చదువుతామంటే సార్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ CBT1 ఎగ్జామ్ అయిపోయాక CBT2కి టైం ఉంటుంది కావచ్చు, కానీ CBT1 వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత మ్యాక్సిమం 45 to 60 డేస్ మాత్రమే ఉంటుంది. ఆ 45 to 60 డేస్లో మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయగలుగుతారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీ జాబ్లో కానీ మీ సెలక్షన్లో కానీ ఖచ్చితంగా కీ రోల్. ఈ 45 days 60 డేస్లో మీరు ఎంతవరకు గెయిన్ చేస్తారనేదే మ్యాటర్. సో ముందు నుంచి గెయిన్ చేస్తే ఇక్కడ రివిజన్ చేయడం చాలా చాలా ఈజీ. ఇక్కడ స్టార్ట్ చేస్తే మీరు రివిజన్ చేసే వరకే ఎగ్జామ్ డేట్ అయిపోతుంది. సో అందుకే మీరు చెప్తున్నాను టెక్నికల్ ఎబిలిటీస్ కూడా మీరు స్టార్టింగ్ నుంచి, సో ఈ రోజు నుంచే మీరు టెక్నికల్ ఎబిలిటీస్ కూడా మీకు 2 to 3 hours ఇవ్వండి. సో మీరు కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ అవ్వండి. మీరు స్టేజ్ 1 క్వాలిఫై అయిపోయారు అనుకోవాలి. సో స్టేజ్ 1 క్వాలిఫై అయిపోయాను సార్, నేను ప్రిపరేషన్ స్టేజ్ 1కి చేస్తూ స్టేజ్ 2కి కూడా మినిమం కాంపిటీషన్ ఇవ్వాలి, మినిమం కోర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 150లో మనం డైలీ టచ్లో ఉండాలి. సో ఈ రోజు నుంచి టచ్లో ఉంటేనే ఎగ్జామ్ వరకు మనకు ఈజీగా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది CBT1 అయిపోయాక సార్ అప్పుడు వచ్చినాక చూద్దామంటే అప్పుడు ఓన్లీ 45 to 60 డేస్లో మీకు టైం చూడడానికి ఏముంటుంది సార్, మీరు ఇచ్చినటువంటి సిలబస్ తెలుసుకోవడానికి మీకు 45 డేస్ అయిపోతుంది. సో మీరు 100లో 90 నుంచి 95 స్కోర్ మ్యాక్సిమం స్కోర్ చేయాలి అంటే మీరు ఈ రోజు నుంచే మీరు టెక్నికల్ ఎబిలిటీ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. సార్ JEE ఉద్యోగం రావాలంటే నాన్ టెక్నికల్ అనేది క్వాలిఫై కావాలి, కానీ ఖచ్చితంగా టెక్నికల్లో మ్యాక్సిమం స్కోర్ రావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ టెక్నికల్లో ఓన్లీ క్వాలిఫై సార్. టెక్నికల్లో మీకు 100కి ఖచ్చితంగా ఎవరైతే 80 నుంచి 90 మధ్యలో, అంటే మీరు 80 నుంచి 90 ఆఫ్టర్ నెగిటివ్ రావాలి. ఆఫ్టర్ నెగిటివ్ అంటే మీరు 100 మార్క్స్లో మీరు 80 చేశారంటే ఖచ్చితంగా అందులో 5 to 6 రాంగ్ అవుతాయి, అంటే మీరు 70 వరకు ఆగిపోతారు. అలాంటిది మీరు 90 వరకు స్కోర్ చేయాలంటే మీ దగ్గర ది బెస్ట్ కోర్స్ ఉండాలి, ది బెస్ట్ మెటీరియల్ ఉండాలి, ది బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్ నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను. సో మీరు CBT1కి ప్రిపేర్ అవుతున్నప్పుడు CBT2 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్తో కూడా టచ్లో ఉండాలి. ఎందుకంటే సార్ చెప్పినట్టు మనకు CBT1 కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు 100% సిలబస్ CBT2లో ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాంతో మీరు టచ్లో లేకపోయినా సమ్వాట్ అంటే అట్లీస్ట్ ఒక CBT1 ఎగ్జామ్ అయిపోయేలోపు ఒక 40% సిలబస్ కంప్లీట్ చేసినా యూ ఫీల్ అంటే బర్డన్లెస్ ఎప్పుడు CBT1 క్వాలిఫై అయిన తర్వాత. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ పరీక్ష అనేది CBT2 అనేది 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా 120 క్వశ్చన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అంటే ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చారు. ఈ స్ట్రీమ్స్ అన్నీ నేను చదవలేను, జస్ట్ ఇక్కడ మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ స్ట్రీమ్స్ అనేటివి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ స్ట్రీమ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది.
సో ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ స్ట్రీమ్స్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సేమ్ అట్ ది సేమ్ టైం సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఈ స్ట్రీమ్స్ ఎలిజిబిలిటీ వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ గ్రూప్ కంటే ఈ స్ట్రీమ్లో ఉన్నటువంటి సిలబస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ సిలబస్ ఆ స్ట్రీమ్లో ఉన్న కంబైన్స్ సార్ ఎలక్ట్రికల్ చేశాను, నాకు ఎలక్ట్రికల్ సిలబసే కావాలంటే కుదరదు. ఆ కంబైన్డ్ ఉన్నటువంటి ఆల్ స్ట్రీమ్స్లో ఉన్నటువంటి కంబైన్డ్ సిలబస్ ఇస్తారు. మీరు ఖచ్చితంగా ఓన్లీ ఎలక్ట్రికల్ సిలబసే ప్రిపేర్ అయితే కుదరదు సార్, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ అయితే కుదరదు. ఖచ్చితంగా మెకానికల్ కొంచెం టచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా అని చెప్పాము కదా. డిప్లొమాలో ఏదైతే ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేశారో, అంటే అలైడ్ కావచ్చు, మెయిన్ కోర్సు కావచ్చు, మెయిన్ ఇంజనీరింగ్ కావచ్చు, సేమ్ అంటే బీటెక్లో కానీ బీఈలో కానీ కంప్లీట్ చేసి ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. డిప్లొమా క్వాలిఫికేషన్ అండ్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు, ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇది డిపార్ట్మెంట్. మీకు ఈవెన్ ఇక్కడ మీకు క్లియర్ విజన్ లేకున్నా కూడా మేము పీడిఎఫ్ అనేది నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తాం. సో దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది మనకు ఇది కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్, ఇది గోరఖ్పూర్లో ఉన్న వేకెన్సీస్. వీటి 2 వేకెన్సీస్ ఓన్లీ గోరఖ్పూర్లో ఉన్నాయి సార్. ఓన్లీ గోరఖ్పూర్ అప్లై చేసుకున్న వాళ్ళు ఈ స్ట్రీమ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ చేస్తే మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, సో వీటి గురించి మనం డిస్కస్ చేయడం లేదు. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైతే జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇవన్నీ స్ట్రీమ్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. నేను వీటి గురించి డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏమేమి స్ట్రీమ్స్లో ఉండాలని ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్కైనా ఎలిజిబిలిటీ ఉంది, ఎలక్ట్రికల్కైనా ఎలిజిబిలిటీ ఉంది, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఇచ్చారు చూసారు, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నాడు. సో దట్ మీన్స్ బీటెక్ వాళ్ళైనా బీఈ వాళ్ళైనా ఈ గ్రూప్స్లో మీరు ఈ బ్రాంచెస్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ లభిస్తుంది. సో ఎట్ ది సేమ్ టైం ఏదైతే ఈ పోస్ట్ నేమ్ ఉందో ఈ పోస్ట్ నేమ్లో కూడా ఇక్కడ సేమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఎలిజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా బీఈ ఆర్ బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ పోస్టుల గురించి మీరు చూసుకోవచ్చు క్లియర్గా. సో జేఈ ఎలక్ట్రికల్ కావచ్చు, జేఈ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ కావచ్చు, ఈఎంయూ టీఆర్ఎస్, డిజైన్, టీఆర్డి. సో ఇలా ఎలక్ట్రికల్ ఉన్న ప్రతి పోస్ట్కి డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ సివిల్ వాళ్ళు మాత్రం, సో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం వేకెన్సీస్ ఏ నోటిఫికేషన్లో అయినా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్లో మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ 30 to 40% వేకెన్సీస్ ఓన్లీ సివిల్ పీవే బ్రిడ్జ్ అండ్ సివిల్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ వాళ్ళకే ఉంటాయి. సో వీటికి ఓన్లీ సివిల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇలాంటి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ ఇలాంటి ఎలిజిబుల్ ఓన్లీ ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్లో సివిల్ చేశారో, సో బీఎస్సీ సివిల్ ఇంజనీర్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ సివిల్ ఇంజనీరింగ్కి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి ఆల్మోస్ట్ అంటే 200+ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకు అంటే వేరే ఇంజనీరింగ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఎస్సీఆర్లో 200+ వేకెన్సీస్ ఉన్నాయి. అట్లనే ఎలక్ట్రికల్కి సో డిఫరెంట్ స్ట్రీమ్స్కి కామన్ క్వాలిఫికేషన్, కామన్ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళకి కౌంట్ చేసుకున్నా కూడా మనకు 200+ వేకెన్సీస్ వస్తున్నాయి. సో అవి మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ స్టోరీ, ఇక్కడ మళ్ళీ మనకు డిఫరెంట్ అంటే పోస్ట్ నేమ్లు ఇచ్చారు. వీటికి క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఎలిజిబుల్. సో ఈ బ్రాంచ్లలో ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ చేస్తారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో మనకి ఇప్పటివరకు జేఈ పోస్ట్ చూసామో, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ మాత్రం ఓన్లీ జేఈ ట్రాక్ మెషిన్ మాత్రమే ఎలిజిబుల్ అండి. సో ఇంతకుముందు ఉన్నటువంటి జేఈ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ కానీ, టీఆర్డి కానీ, సో ఈఎంయూ టీఆర్ఎస్ కానీ ఎలిజిబుల్ కాదు. సో మీరు ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చేస్తే మీరు జేఈ ట్రాక్ మెషిన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, మెషినింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, టూల్స్ అండ్ మెషినింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్, ఆటోమొబైల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో సేమ్ ఈ డిప్లొమాలో ఏ స్ట్రీమ్స్కి అయితే మీరు ఏ స్ట్రీమ్లో అయితే డిప్లొమా కంప్లీట్ చేశారో సేమ్ బీటెక్లో బీఈలో కంప్లీట్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఈ పోస్టులకి. సో నెక్స్ట్ ఈ జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్కి ఇక్కడ మనం మెన్షన్ చేశాము. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఉన్నా లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉన్నా బీటెక్లో బీఈలో డిప్లొమాలో ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ పోస్టులకు మాత్రం ఫ్రమ్ సీరియల్ నెంబర్ 26 to 32, 31 26 to 31 ఒక స్పెషల్ ఉంది. ఏంటిదంటే చూడండి సార్, ఎవరైతే
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారో, అంటే ఇప్పటి వరకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఇవ్వలేదో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, అంటే సిఎస్సి కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కానీ, సో ఈసీఈ కానీ, సో కాంబినేషన్ ఆఫ్ ఇలాంటి చేసినా కూడా మీరు ఈ 26 నుంచి 31 పోస్టులు ఉన్నటువంటి అన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్టులు ఏముంటాయి సార్, జేఈ ఎస్ఎన్టీలో సిగ్నల్స్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్. సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉంది కదా, సో అది ఒక 6 years చేస్తే వచ్చే ప్రమోషన్ ఇది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మీరు ఒక 6 years సర్వీస్ చేస్తే మీరు ఈ జేఈ ఎస్ఎన్టీ అవుతారు, జేఈ టెలికాం అవుతారు. సో అంటే చూసారా, మీరు 6 years సర్వీస్ చేయడం కంటే ఒక 6 months మీరు చదివితే, ఒక 1 year మీరు చదివితే మీరు డైరెక్ట్ జేఈ అయిపోతారు. సో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో బీఎస్సీ సిలబస్ కూడా మీకు ఇక్కడ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది సిఎస్సి ఐటీ వాళ్ళకు రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు ఆర్ఆర్బీలో అనుకుంటారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎవరైతే బీటెక్ ఆర్ బీఈ ఆర్ డిప్లొమా సిఎస్సిలో ఐటీలో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక ఎలిజిబిలిటీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ వన్ 32 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్. సో డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సో ఖచ్చితంగా ఏ డిప్లొమా 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, మీకు ఎలాంటి స్ట్రీమ్ ఉన్నా సిఎస్సి కూడా ఏదైనా ఉండనివ్వండి, మీరు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి మీరు ఎలిజిబుల్. సో మనకి ఇప్పటి వరకు టోటల్ 32 పోస్టులు. సో కింద ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ బీఈ బీటెక్ ఆర్ ఆల్సో యాక్సెప్టబుల్. బీఈ బీటెక్ అవి కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారన్నారు. సో మనకి ఇక్కడ చాలా మంది అంటే సార్ ఇక్కడ ఇంజనీరింగ్ అని ఇచ్చారు, కానీ అది డిప్లొమా ఇంజనీరింగ్ బ్యాచులర్ ఇంజనీరింగ్ కరెక్ట్ ఇవ్వలేదు. సో ఇక్కడ నోట్ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. బీఈ బీటెక్ ఆల్సో యాక్సెప్టబుల్. సో 3 years డిప్లొమా మాకు లేదు సార్, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి బీటెక్ చేశాను సార్, నేను ఎలిజిబుల్లా కాదా, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఆల్రెడీ పాయింట్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు ఇలాంటి డిప్లొమా చేయకుండా మీరు బీఈ బీటెక్ చేస్తే మీరు ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈస్ట్ కోస్ట్లో కూడా మనకు కొన్ని పోస్టులు ఉంటాయి. ఈస్ట్ కోస్ట్లో కూడా కొన్ని పోస్టులు ఉంటాయి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే కాదు, ఈస్ట్ కోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కొంచెం డివిజన్ ఉంది మనకు. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ 9th వన్ చూడండి, కేటగిరీ 9 ఓన్లీ జేఈ సివిల్ పీవే అండ్ బ్రిడ్జ్, పర్మనెంట్ వే అండ్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, దీనికి ఓన్లీ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్. ఈ పోస్టులకు మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో 209 202 29. సో ఇది 3 ఈ పోస్టులు కూడా వస్తాయి. డిజైన్ డ్రాయింగ్ అంటే అప్రాక్సిమేట్లీ మీకు సో 250 వరకు మీరు అంటే అప్రాక్స్ అవుట్ ఆఫ్ 600లో 250 వరకు అంటే 35 to 40% వేకెన్సీస్ సివిల్ వాళ్ళకు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ సివిల్ ఆస్పిరెంట్స్. సో రిమైనింగ్ ఆల్ పోస్టులకి చూడండి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ ఇంజనీరింగ్ కానీ రిమైనింగ్ అన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఓవరాల్గా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇంక్లూడింగ్ డిపో మెటీరియల్ పోస్టులు 19 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ 32 కేటగిరీస్లో 590 పోస్టులు అంటే అప్రాక్సిమేట్లీ ఎస్సీఆర్కి 600 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బి నుంచి ఈ సంవత్సరం మాత్రమే 36 years ఏజ్ ఇచ్చాడు, 600 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండెంట్ వచ్చి మళ్ళీ నోటిఫికేషన్లు క్లియర్ అయ్యేంత వరకు టైం పడుతుంది. మళ్ళీ చెప్తాను. సో ఈ సంవత్సరం సార్ ఫ్రెష్గా బీటెక్ అయిపోయింది, సో నేను రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా నేను జాయిన్ కావాలనుకుంటున్నాను, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నాను. సో వాళ్ళకు ది బెస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఆర్ఆర్బి జేఈ 2024 3rd 03/2024 నోటిఫికేషన్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సింపుల్ సిలబస్ ఉంది. సో మన మురళీధర్ సార్ టెక్నికల్లో ఉన్నటువంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 100లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టు సార్ 100% మీకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా నేను సతీష్ సార్ మనందరం కలిసి నాన్ టెక్నికల్లో ఖచ్చితంగా మనం క్వాలిఫై కావాలి, అదేవిధంగా టాప్ స్కోర్ కొట్టాలి. సిబిటి 2 మాత్రమే స్కోర్ కన్సిడర్, అందులోనే హైయెస్ట్ మార్క్స్ వస్తేనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో సిబిటి 1లో మీరు ఎంత స్కోర్ కొట్టినా మీరు సిబిటి 1లో క్వాలిఫై మంచి స్కోర్ వస్తే అదొక మీకు పాజిటివ్ పాయింట్ అన్నట్టు. సో మీరు ఇప్పటి నుంచి సిబిటి 1కి ప్రిపేర్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, సిబిటి 2లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ కొడతారో, హైయెస్ట్ స్కోర్ మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు నుంచి ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఆర్ఆర్బీలో జేఈలో సెలెక్ట్ అవుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, లెవెల్ 6 ఉద్యోగం ఇంటి దగ్గరనే ఉండుకుంటూ మీ ఇంటి దగ్గర ప్రతి 3 స్టేషన్లకు ప్రతి 4 స్టేషన్లకు జేఈ ఉంటాడు. సో మ్యాక్సిమం జేఈ పోస్టులన్నీ మెయిన్ సిటీస్లోనే ఉంటాయి. సో రిమైనింగ్ ఎన్టీపీసీ కేటగిరీ పోస్టులు ప్రతి స్టేషన్లో ఉన్నా
జేఈ పోస్టులన్నీ సిటీలోనే ఉంటాయి. సో మీరు హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడైనా విజయవాడలో కానీ తిరుపతిలో కానీ నాందేడ్లో కానీ మీరు ఎక్కడున్నా కూడా మీ ప్రతి దగ్గర జేఈ పోస్టులు ఉంటాయి. సో మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఆర్ఆర్బీ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు వేకెన్సీ ఎన్ని ఉంటాయో మనకు ఐడియా లేదు. సో నెక్స్ట్ ఇయర్ 60 ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే, రాయాల్సిందే. కానీ ఈ సంవత్సరం 600 ఉన్నాయంటే సో మనకు ఆపర్చునిటీ కానీ కాంపిటీషన్ కానీ ఎక్కువ ఉన్నా కూడా జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనం ఈరోజు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేశాము. ఫర్దర్ వీడియోస్లో మనం అంటే వేకెన్సీస్ గురించి కావచ్చు, అంటే మెడికల్ గురించి కావచ్చు, ఇంకా సబ్జెక్టు గురించి అంటే CBT1 సిలబస్ కావచ్చు, CBT2కి సంబంధించిన సిలబస్ కావచ్చు, వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్లో మేము డిస్కస్ చేస్తాం. ఓకే, జేఈ ప్రతి పోస్ట్ గురించి నేచర్ ఆఫ్ పోస్ట్ కానీ శాలరీ కానీ సో ఏ విధంగా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది, నేచర్ ఆఫ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది, మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే జేఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్క గ్రూపులో ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ 600 పోస్టుల గురించి కాదు, 600 పోస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా స్ట్రాటజీ ఉండాలో మేము చెప్తున్నాం. సో అందరు నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బట్ మీ స్ట్రాటజీ కూడా ఇస్తున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి గురించి కోర్సెస్ గురించి కూడా మేము త్వరలో అనౌన్స్మెంట్ ఇస్తాము. ఆర్ఆర్బీ జేఈ CBT1 CBT2 గురించి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. సో మనం ఫర్దర్ వీడియోస్లో వీటి గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.